అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 12. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొనుము. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. దావీదు ఫిలిష్తీయులను అనుకరించి దేవుని మందసమును ఎద్దుల బండి మీద తీసుకొని పోయెను. ఆ పని చేయకముందు అతడు యాజకులను గాని లేవీయులను గాని సంప్రదించలేదు, తన సైన్యాధిపతులను సంప్రదించెను. ఆ సందర్భములోనే ఉజ్జా మందసమును పట్టుకొనిన వెంటనే మరణించెను. ఈ చేదైన అనుభవము ద్వారానే దావీదు దేవుని పని చేయుటకు మానవ జ్ఞానమును ఉపయోగించరాదు అను పాఠమును నేర్చుకొనెను. బయలుపరచబడిన దేవుని చిత్తమునకు పూర్తి విధేయత చూపడంలో తప్పిపోకూడదు. దేవుని వాక్యమును మనం మార్చలేము, దేవుని పద్ధతి కంటే శ్రేష్టమైన పద్ధతిని కనిపెట్టలేము. అనేక పర్యాయములు దావీదు వలె మనము కూడా ఎంతో తరచుగా మన స్వంత జ్ఞానము ద్వారా మోసగించబడుదుము. మన బైబిల్ జ్ఞానమునందు మనకు పూర్తి నమ్మకము ఉండును. మనము తగినంత సమయము ప్రార్థనలో గడపకుండా ప్రసంగించుటకు ముందుకు వెళ్ళుదుము. కొంతమంది బోధకులు చక్కగా సిద్ధపరిచిన 25 వర్తమానములను వారు కలిగి ఉందురు. పిలిచిన వెంటనే వారు తమ దగ్గర ఉన్న ఒక వర్తమానమును తీసుకొని ముందుకు వెలుదురు. దాని ఫలితముగా ప్రార్థన అవసరత గురించిన గ్రహింపు లేకయుందురు. భారతదేశపు స్త్రీలు తెలివిగా ముందు దినమున మిగిలిన అన్నము ఉపయోగించినట్లు వారుందురు. వారు చింతపండు రసమును కొన్ని దినుసులను వేసి మరుసటి ఉదయకాలపు అల్పాహారము కొరకు పులిహోరను సిద్ధము చేయనట్లు వీరు కూడా చేదురు. వచ్చిన అతిథులు అది తాజాగా వండిందని తలంచుదురు గాని నిజమునకు అది నిన్న మిగిలిన ఆహారం. అదేవిధంగా ఈ బోధకులు కూడా ఎంతో అనర్గళముగా బోధించుదురు. చూచువారికి అవి తాజా వర్తమానములుగా చూపించకూడదురు గాని అవి పాడైన పాత వర్తమానములు. అవి ప్రభు దృష్టిలో పొట్టు వంటివి. మనము మన జ్ఞానముపై ఆధారపడరాదు. ప్రతి సందర్భమునకు తగిన వర్తమానము కొరకై మనము ప్రతిసారి నూతనముగా ప్రభువు వైపు చూడవలను. అది దైవక్రమము. అదే విధముగా అన్ని విషయములలో అది మన వ్యక్తిగత జీవితమును గురించిందే కానీ కుటుంబము లేక సంఘ జీవితమును గురించిందే కానీ దైవ క్రమమును మనము గుర్తెరగవలెను. అన్ని విషయములలో మన స్వంత ప్రణాళికల నుండి విడుదల నొందితేనే కానీ దేవుని పరలోకపు ప్రణాళికను మనం కనుగొనలేము. ఆ తర్వాత దేవుడు దావీదును కళ్ళమునొద్దకు 2వసారి తీసుకొని రావలసి వచ్చెను. దేవుడు బోధించిన పాఠమును అతడు అతి త్వరగా మర్చిపోటుచే అరౌనా కళ్ళము యొద్దకు మరలా రావలసి వచ్చెను. మనమందరము మతిమరుపు చేత బాధపడుచుందుము. మంచి జ్ఞాపక శక్తి గల వారు కూడా దేవుడు బోధించిన పాఠములను అతి త్వరగా మర్చిపోదురు. కానీ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేయుచుండును. ఆ తర్వాత దేవుడు మందిరపు మచ్చుల పని రాతపూర్వకముగా దావీదునకిచ్చెను. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 11-19 వచనములు. ఆయన మోషేకు 10 ఆజ్ఞలను రాతపూర్వకముగా ఇచ్చెను. నిత్యత్వమునకు సంబంధించిన దేవుని గృహం యొక్క ఛాయయే ఈ మచ్చు నమూనా. ఆ విధముగా దేవుని గృహ నిర్మాణము యొక్క మచ్చు దావీదుకు దేవుడిచ్చిన 5వ రాయి. సంఘమును గూర్చిన దేవుని నమూనా యొక్క దేవుని ప్రత్యక్షత 5వ రాయి. దానిని దేవుడు మనకు కూడా ఇవ్వగోరుచున్నాడు. దేవుని గృహమైన సంఘము దేవుని సంపూర్ణతను కలిగి ఉండవలెను. దేవుని ఇంటిని కట్టుటలో ఆయన జతి పని వారముగా ఉంట ఎట్టి అద్భుత ఆధిక్యతయో మనము ఆలోచించి సంపూర్ణముగా అర్థం చేసుకొని కొనియాడవలెను. ప్రైజ్ ది లార్డ్.